అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని టెర్రస్ గార్డెన్. ఇవాళ మన గార్డెన్లో అయితే చామంతి మొక్కలు చూస్తున్నారు కదా. ఇవి ఎక్కువ పుష్గా పూలు రావడానికి, మొక్క గ్రోతింగ్ బాగా ఉండడానికి అయితే ఇవాళ మనమైతే తెలుసుకుందాము. ఏమి ఇవ్వాలి, ఎరువులు ఏమి ఇవ్వాలి, ఏం స్ప్రే చేయాలి, కిచెన్ వేస్టేజ్ మొత్తం అయితే డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను ఇవాళ మన వీడియోలో అయితే. ఇవైతే కొత్తగా తెచ్చుకున్న మొక్కలు అనమాట. అంటే ఒక 15 days అయితే అయిందండి ఈ మొక్కలు. నేను ఇది వరకు ముందు కూడా తెచ్చుకున్నాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే ఓల్డ్ ప్లాంట్ అనమాట. నేనైతే ఇది 10 rupees అయితే పడింది నాకు మొక్క కూడా, చాలా తక్కువ రేట్కి. నేను ఈ మొక్కకు ఇక్కడ పుష్గా కనిపిస్తుంది కదా, ఈ మొక్కకు మీకు డిఫరెంట్ అయితే చెప్తాను. ఈ మొక్క ఎందుకు ఇలా పుష్గా పెరిగింది, ఇదైతే ఒక్కసారే తెచ్చిన మొక్క అనమాట ఈ మొక్క. మరి ఇది ఎందుకు ఇలా అయిపోయింది, ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఈ మొక్క చూస్తే చాలా పుష్గా అయితే పెరిగింది. మనకు ఇది నాటు చామంతి అండి. మనం ఇవి తెచ్చుకున్నాం కదా, ఇవైతే మనకు హైబ్రిడ్. అంటే ఎప్పుడు మనకు చామంతి పువ్వులు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట ఈ మొక్కకు. కానీ మనకు ఇవైతే అలా కాదు. చూస్తున్నారు కదా, దీని డిఫరెంట్ మొత్తం అయితే మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ఇటు సైడ్ చూస్తే మనకు ఇంకో మొక్క అయితే ఉందండి. ఇది కొత్త మొక్కే, కానీ నేను చిన్న కుండీలో వేశాను దీన్ని. ఇది చనిపోతుంది అనే స్టేజ్లో మనకు వాలిపోయింది. చనిపోతుందని ఒక ఆలోచనతో మళ్ళీ ఆ పాట్లో నుంచి తీసేసి మరి వేరే పాట్లో అయితే పెట్టాను, బ్రతికింది. ఇది కూడా అలాగే. ఇది చూస్తే ఓల్డ్ ప్లాంట్ అనమాట. ఇవి చాలా పుష్గా అయితే పెరిగాయి. నేను చేసిన మిస్టేక్ దీంట్లో అయితే, చాలా హెవీగా పుష్గా పెరిగాయి అని చెప్పి నేనైతే తీసేసాను మొక్క. మరి ఇంకొకటి విషయం కూడా మీకు చూపిస్తాను. మీకు ప్రతి గార్డెన్లో తెలిసే ఉంటుంది ఇది ఏమి అనేటివి. ఇవి అయితే ఏం చేశానంటే, నేను కొద్దిగా ఎక్కువ అయితే పడిపోయాయండి. అంటే ఇవి సగమే, హాఫే వేయాలి. హాఫ్ కన్నా నేను ఇలా గుప్పెడైతే వేసాను. అది కూడా మొదట్లో అయితే వేసేసాను, అవి బై మిస్టేక్. చాలా మొక్కలు అన్నీ బాగా ఉన్నాయి, కానీ పెద్ద పెద్ద మొక్కలు ఇవి చిన్నవి అవ్వడం వల్ల కొద్దిగా అయితే ఇటు సైడ్ మొత్తం చూడండి ఇలా అయితే వచ్చేసాయి. ఇలా అయితే చూస్తున్నారు కదా, ఎండిపోయాయి. ఇక్కడ మొత్తం ఉన్నాయి, ఇక్కడ మొత్తము ఉన్నాయి. ఆ మొక్కలు అనేవి చనిపోయి ఇలా అయితే వచ్చాయి, కానీ కొద్దిగా అయితే బ్రతికాయి అన్నమాట ఇక్కడైతే. అందుకు ఇది ఇలా డల్ అయిపోయింది. చూస్తున్నారు కదా, పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మనకు ఫుల్ క్లారిటీగా అయితే మీకు చెప్తాను. ఈ మొక్కను చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఒకే మొక్క అండి. నేను 10 rupees అయితే తెచ్చుకున్నాను అన్నా కదా ఆ మొక్క. అదైతే ఇక్కడ చూడండి, మీకు ఒకే స్టెమ్ ఉంది. చూస్తున్నారా, స్టెమ్ అయితే ఒక్కటే ఉందండి. మొదలు చూడండి ఒక్కటే వచ్చి ఆ ఒక్క మొక్కే మనకు ఇలా పుష్గా తయారైంది. దీనికి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎక్కువ నీడలో అయితే ఉండింది. మనకు ఎండ ఎక్కువ తగిలే ప్లేస్లో ఉండాల్సింది కదా మొక్క. అలా కాకుండా కొద్దిగా నీడ తగిలే ప్లేస్లో అయితే పెట్టేశాను అనమాట. దీన్ని చూసుకోలేదు, పెద్ద చెట్ల కింద అయితే ఉంచేశాను. ఇది మాత్రం అలా కాదు, డైరెక్ట్గా ఎండలో అయితే పెట్టేశాను. అందుకే ఇది పుష్గా వచ్చింది. కానీ దీనికి ఇచ్చే ఎరువులు కూడా చెప్తాను. దీనికి కూడా అలాగే ఎరువులు ఇచ్చాను, కానీ నీడలో ఉండడం వల్ల మొక్క అయితే ఇలా అయిపోయింది. నేనైతే ఇప్పుడు తీసైతే ఎండలో పెట్టాను. ఇదంతా చూస్తున్నారా, వాటర్ ఎక్కువ అయ్యి ఎలా వాలిపోయిందో. మనం నీళ్లు కూడా ఎక్కువ అనేది ఇవ్వకూడదండి చామంతి మొక్కలకు, చాలా తక్కువ అయితే ఇవ్వాలి వాటర్ కూడా. ఇంకొకటి ఏంటంటే, మనకు ఇక్కడ పూలు వచ్చే సీజన్ వచ్చే లోపల మనము ఈ మొక్కను చూస్తున్నారా, ఇలా చిగుర్లు చూడండి ఇక్కడ, ఇవనేది ఇలా అనేది గిల్లేయాలి కొద్దిగా అండి, మరి మనమేం ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ మాత్రం చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇక్కడ ఉంది కదా, ఇలా అనేది తీసేయాలి. ఇలా తీసేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ మనం ఒక స్టెమ్ కట్ చేసాం కాబట్టి ఇక్కడ 2 branches అనేది వస్తాయి. అలా వచ్చిందనమాట ఈ మొక్క, ఇలా పుష్గా
వచ్చేసింది. దీనికి కూడా అలాగే కటింగ్స్ అయితే చేశాను, కానీ వాటర్ ఇవ్వడం వల్ల మనకు వచ్చిన బ్రాంచెస్ కూడా ఇలా అయితే డల్ అయిపోయి ఇలా అయితే ఎండిపోయాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం చూడండి కట్ చేశాను. పుష్గా వచ్చినా కూడా వాటర్ ఎక్కువ నిలువ ఉండడం వల్ల, ఎండ ఎక్కువ తగలకపోవడము, మనకు చెట్టు కింద ఉంచడము, అలా ఇదైతే ఇలా డల్ అయిపోయింది. దీనికి మాత్రం ఇలా కటింగ్స్ చేశాం కాబట్టి మనకు పుష్గా తయారైంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఎన్పికే చూపిస్తానండి. నేను ఇక్కడ చూడండి, ఎన్పికే నేను ఆల్రెడీ స్ప్రే చేశాను, అందుకైతే స్ప్రే చేసి చూపించట్లేదు. ఈ ఎన్పికే నేను తెచ్చుకున్నాను, ఫ్రూట్స్కు పువ్వులకు అన్నిటికీ పనిచేస్తుందండి ఎన్పికే. ఇదైతే ఒక 2 గుప్పెళ్ళు, అంటే మీకు ఒక 4 స్పూన్లు అనుకోండి. 4 స్పూన్లు ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదా, 1 లీటర్ వాటర్ బాటిల్లో అయితే ఒక 2 స్పూన్స్ అయితే 4 కానీ 2 కానీ వేసుకోవచ్చు. వేసి మనము ఈ మొక్కకు పైన అనేది స్ప్రే చేయాలి. ఇలా మొక్క పైన మొత్తం స్ప్రే చేయాలి. మనకు పువ్వులు వచ్చే టైంలో స్ప్రే చేస్తే మనకు పువ్వులు అనేది ఎక్కువ హెవీగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అది కొట్టచ్చు. మళ్ళీ ఇంకొకటి అయితే మనము వాటర్ అండి, కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, మనం బియ్యం కడిగిన వాటర్ కానీ, చామంతి మొక్కలకు పోపు దినుసులు అంటే మనకు బ్యాళ్ళు అలాంటివి ఎక్కువ అనేది ఇస్తూ ఉండాలి. ఎర్రగడ్డ తొక్క వాటర్ కానీ అలాంటివి మార్చి అన్నమాట, ఒకటే కాకుండా కంటిన్యూగా అలా మార్చి ఇస్తూ ఉండాలి. అప్పుడు మనకు వాటర్ వేయడం వల్ల కూడా మొక్క హెల్దీగా పుష్గా ఇలా అయితే తయారవుతుంది. నేను చనిపోయే దశలో ఉన్న మొక్క కూడా నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఈ మొక్క ఒక కుండీలో వేశాను, చనిపోతూ ఉంటే మళ్ళీ మార్చానని. ఆ టైంలో మాత్రము అలా వాటరింగ్ అనేది ఇచ్చాను ఈ మొక్కకు కూడా. మనకి ఈ మొక్క కూడా అయితే బ్రతికేసింది అనమాట. పక్కన నాటి మళ్ళీ తీసి మళ్ళీ వేర్లు మట్టి మొత్తం తీసేసి వేర్లతోనే పెట్టాను, అయినా కూడా ఎంత చక్కగా బతికి పువ్వు కూడా విడుగుతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ వాటర్ అనేది చూడండి, దీంట్లో నేను టీ పొడి, ఉల్లి తొక్కలు, క్యారెట్, బియ్యం కడిగిన వాటరు, పోపు దినుసులు ఉంటాయి కదా ఆ వాటరు, కందిపప్పు కడిగిన వాటర్ మొత్తం అయితే ఒక గిన్నెలో అయితే 2 days నుంచి ఇలా వదిలేసానండి. మనము ఈ తొక్కలన్నీ తీసేసి గిన్నెలోకి అయితే వాటర్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అనేది మొత్తం ఆ తొక్క లేకుండా ఓన్లీ వాటర్ మాత్రము ఇలా తీసుకున్నాను. ఈ వాటర్ అనేది మనకు చాలా బాగా అంటే ఉపయోగపడుతుంది. ఈ వాటర్ మాత్రము మనము ఈ వాటర్లో డైరెక్ట్గా ఏమీ కలపన అవసరం లేదండి. మనం అలా డైరెక్ట్గా మొక్కలకు అనేది ఇచ్చేయచ్చు. అంటే మొక్క సైజును బట్టించి మనం ఎక్కువ మొక్కలైతే అంటే సైజు మొక్క పెద్దదైతే ఎక్కువ ఇవ్వడము, తక్కువైతే కొద్దిగా ఇవ్వడము. నేను దీంట్లో అయితే వాటర్ ఏమి ఇవ్వట్లేదు. వాటర్ ఇవ్వకుండా అలా డైరెక్ట్గా అయితే మొక్కకు, చూస్తున్నారు కదా, ఇలా డైరెక్ట్గా అయితే మొదట్లో కొన్ని ఆ మొక్క సైజును బట్టించి ఇలా ఇస్తానండి. ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి నీకు చూపించడానికి కొద్దిగా ఇచ్చాను. ఇక్కడైతే వాటర్ లేవు, చూస్తున్నారు కదా. ఈ మొక్కకు ఇలా అయితే హెవీగా అయితే ఇచ్చేయాలి. దీనికి ఆల్రెడీ చూడండి ఎలా ఉందో వాటర్, తేమ చెమ్మ ఎక్కువ ఉంది. ఈ టైంలో అయితే ఇవ్వకూడదు. ఇక్కడ మొక్కలకు కూడా అలాగే చెమ్మ ఉండాలి, అంటే తేమ ఉంది మొక్కల్లో. వర్షం పడిందండి నిన్న, అలా అయితే తేమ ఉంది దీంట్లకు, అందుకని ఈ మొక్కలకి దేనికి ఇవ్వట్లేదు. చూస్తున్నారు కదా, ఇలా పుష్గా మొక్క రావడానికి ఏం చేయాలి, ఎలా మొత్తం మీరైతే చూసారు కదా. ఇలా చిన్న టిప్స్ పాటిస్తే మనకు సీజన్ వచ్చే టయానికైతే పువ్వులు ఎక్కువ అయితే మోతాదులో పూస్తాయి. ఇక్కడ చూడండి, ప్రతి కొమ్మకు స్టెమ్స్ ఎలా వచ్చాయో, ఉన్నదంతే ఒకే చెట్టు. ఇది ఒకే చెట్టే మనకు ఎలా గుబురుగా తయారైందో చూస్తున్నారు కదా. చాలా చిన్న మొక్క అయినా నేను మొక్క 10 రూపీస్తో తెచ్చుకున్నానండి. ఎంత పుష్గా తయారైందో. మనకి ఇవి ఫ్లవరింగ్ వస్తే చాలా బాగుంటుంది కదండి. ఇలా చిన్న టిప్స్ అనేది మనము సీజన్ వచ్చే టయానికి ఇలా పాటిస్తూ ఉంటే మనకు మొక్క అనేది ఇలా పుష్గా తయారవుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.